2025 సంవత్సరం జనవరి నెల 1 నుండి 30 వరకు మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి ఫలితాలు మనం చెప్పుకోవాలంటే ఈ మీనరాశికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఈ ఏలినాటి శని రావడానికి ముందే సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, ఉద్యోగంలోంచి బయటికి రావటం, ఉద్యోగం పోవటం, ఇట్లాంటి సమస్యలు, భార్యాభర్తలకు ఇబ్బందులు రావటం, ఒకళ్ళకొకళ్ళు కుదరకపోవటం, విడబడే పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా జరగటానికి అవకాశం ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా ఎక్కడా తొందరపడద్దు. ఏ వ్యవహారాలైనా కోర్టులకు ఎక్కద్దు. కోర్టుకు ఎక్కినందువల్ల విపరీతమైన నష్టపడడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ముళ్ళ మీద గుడ్డ ఆరేసామండి, లాగితే గుడ్డ చిరిగిపోతుంది, ముళ్ళు గుడ్డ నిండా గుచ్చుకుంటాయి, ఆ గుడ్డ ఉపయోగపడకుండా పోతుంది. అట్లాగే ఈ ఏలినాటి శని రాబోయే ముందు ఈ రాశి వాళ్ళు ఎక్కడ, ఎప్పుడు, ఎటువంటి తొందరపడకూడదు. ఎవరు తొందరపడ్డా మీరు ప్రశాంతంగా ఉండాలి. ఒక చేతికి ఒక చేయి కలిస్తే శబ్దం వస్తుంది. చేతులు కలిసిన తప్పెట్లు, మాటలు కలిసిన ముచ్చట్లు అని ఉంది, పాట కూడా వచ్చింది. అట్లాగే ఈ రాశి వాళ్ళు మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీ నాన్న ఉన్నారా అని అడగటానికిన్నో నీ అమ్మ మొగుడున్నారా అని అడగటానికి అర్థం మాత్రం ఒకటే, కానీ ఒకటేమో చక్కగా మంచిగా ఉంది, రెండోదేమో విరుద్ధంగా వికటంగా ఉంది. మనం వికటంగా మాట్లాడటం కంటే మంచిగా మాట్లాడటం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం. కాబట్టి ఈ ఏలినాటి శనిలో రవి బుధులు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు. ఈ మీన రాశి వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. ఎవరికైనా అప్పు పెట్టారు అంటే మాత్రం రాదు. ఎవరి దగ్గర రావాల్సిన డబ్బులు మంచిగా తీసుకోండి. తేబా కాస్త ఇస్తానన్నా తీసుకోండి. అట్ట కాదయా మొత్తం ఇస్తానని తీసుకుంటా అంటే మొత్తం అంతా ఎగ్గొడతారు. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించడం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం. ఈ మీన రాశికి గురువు అధిపతి. ఈ మీన రాశి వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి రాబోయే ఈ ఏలినాటి శని వల్ల చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి వివాహం అవటానికి కూడా మంచి, వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి, సంతానం కలగటానికి కూడా మంచి సమయం. అయితే ఈ రాశి వాళ్ళకి ముందుగా చెప్పాలంటే భార్యాభర్తల్లో సమస్యలు రావటానికి చాలా దగ్గరలో సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఎటువంటి సమస్య ఉన్నా ఓర్పుగా ఉండాలి. ఏదైనా మీకు బాధ ఉంటే వెంటనే మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా దానికి తగిన దోషాలు పోవటానికి ఉపశమనం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. శని దుర్మార్గుడు, అమ్మో శని పట్టాడు, వీడు శని వచ్చినట్టు వచ్చాడు అనుకుంటారు. అట్లా కాదు. శని ఎప్పుడు అపకారం చేసేవాడు కాదు. నీవు తప్పు చేస్తే నిన్ను మాత్రం శని శిక్షిస్తాడు. నీవు వెళ్ళేటప్పుడు శని పట్టబోతున్న దానికి ఆయన నీకు ముందుగా గుర్తు చూపిస్తుంటాడు. మనం వెళ్ళేటప్పుడు ఆ తలుపు ఏదో ఒకటి పట్టుకొని గుడ్డ పర్రం చిరుగుతుంది. గుడ్డ చిరిగింది అంటే మాత్రం శని పట్టబోతున్నాడు అని అర్థం. ఆడవాళ్ళు వంట చేసే చోట కానీ, మగవాళ్ళు వెళ్ళే చోట కానీ ముందు వాడు సిగరెట్ బీడీ కాలుస్తూ వెళ్తూ ఉంటాడు. ఆ రవ్వ వచ్చి మన గుడ్డ మీద పడి బెజ్జం పడుతుంది. రవి బుద్ధులు బాగున్నారు, వ్యాపారం బాగుంటుంది. అప్పులు పెడితే మాత్రం తీరవు, బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవుతుంది, కానీ సమస్యలు బాగా ఉంటాయి. ఈ సమస్యల నుంచి ఒడ్డున పడాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. చాలా జాగ్రత్త పడండి. మరి హస్తసాముద్రిక ద్వారా కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఈ రాశి వాళ్ళు, ఈ మేషరాశి దగ్గర నుంచి మీన రాశి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా రాబోయే సంవత్సరం 2026 పూర్తిగా చెడు సంవత్సరం. అందరూ జాగ్రత్త పడాల్సిందే. ఒకళ్ళకి బాగుంది, ఒకళ్ళు బాగాలేదనే సంగతి తీసేట పెట్టండి. ప్రతి వాళ్ళు కూడా మీ జాతక రీత్యా మీరు చూసుకోవడం అవసరం. ఏమాత్రం ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది అంటే వెంటనే మీ జాతకం చూపించుకొని మీరు ఫాలో అవటం చాలా మంచిది. కాబట్టి నా బాగుందని చెప్పటం కాదు,
గోచారం అంటే జన్మ నక్షత్ర రీత్యా వస్తుంది, కానీ నిన్ను పిలిచే పేరు ద్వారా మాత్రం కాదు. ఎందుకంటే జన్మ నక్షత్రానికి సంబంధించిన పేరు పెడితేనే గోచారం. అది గోచారం అనేది 25 వంతులే జరుగుతుంది. మరి జన్మలగ్నం పుట్టిన తారీఖు రోజున ఉన్న టైముని బట్టి వచ్చేది జన్మలగ్నం. జన్మలగ్న రీత్యా 75 వంతులు, గోచార రీత్యా 25 వంతులే జరుగుతుంది. కాబట్టి మీరు బాగా గుర్తుంచుకొని మీ జాతక రీత్యా ఎట్లా అయితే మీకు జరుగుతుందో అట్లా మీరు జాగ్రత్త పడటం మంచిది. ఇక ఈ రాబోయే సంవత్సరం కూడా గ్రహాలు సరైనటువంటి గ్రహాలు లేవు, పాపగ్రహాలు ఉన్నాయి. మరి చాలా అధిక వృష్టి, మరి రకరకాలైన యుద్ధాలు, రకరకాలైన భయాందోళనలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్త పడటం మంచిది. స్వస్తి.